మేడం అంటే ఇప్పుడు గతంలో మనం అమ్మమ్మ వాళ్ళ ముందు అప్పుడు చాలా ఎర్లీగా పెళ్ళి అయ్యేది. అప్పుడు బాల్యవివాహాల కోసం చట్టం వచ్చింది, మినిమం ఏజ్ ఎంత ఉండాలని చెప్పినారు. కానీ ప్రస్తుతం ఏంది, చదువులు ఎక్కువైపోయిన తర్వాత 30కి పెళ్లి చేసుకుంటున్నారు, 35కి పిల్లలు అంటున్నారు. అప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి, PCOS వస్తున్నాయి, పిల్లలు పుట్టడం లేదు, సమస్య అవుతుంది. సో అంటే అకార్డింగ్ టు యూ సీ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏజ్ టు కన్సీవ్? కరెక్ట్ ఏజ్ 22, ఎర్లీ 25లో ప్లాన్ చేసుకుంటేనే ఈ కాలంలో చాలా బెస్ట్. మనము ఈవెన్ నాదైనా లేట్ అయింది అనుకోండి మన ఎడ్యుకేషన్ ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు. బట్ అప్పటికి ఏమవుతుందంటే మన తినే ఫుడ్ వల్లే, పొల్యూషన్ వల్లే ఎర్లీగా PCOD ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్ AMH అనేది ఉంటుంది. అంటే దేవుడు ప్రతి లేడీకి ఇన్ని ఎగ్స్ ఉంటాయి అని పెడతాడు. ఆ ఎగ్స్ అనేవి ఎర్లీగా తగ్గిపోతున్నాయి. పాతకాలం 45 ఏండ్లైనా బిడ్డకి డెలివరీ అవుతుంటే తల్లికి డెలివరీ అవుతుంటుంది, 8వ కాన్పు 10వ కాన్పు ఇలా చూస్తుంటాం అప్పట్లో. ఇప్పుడు అలా లేదు. 30 రాగానే తన ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. 35 ఇయర్స్లో అప్పట్లో 50 ఇయర్స్లో ఉన్న వాళ్ళలాగా కనిపిస్తున్నది ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ రిజర్వ్ కానీ. AMH అనేది ఎగ్ రిజర్వ్ని చూపిస్తుంది. ఆ వాల్యూస్ ప్రతి అమ్మాయికి ఎవరికి చెక్ చేసినా కూడా చాలా లోగా చూపిస్తుంది ఈ మధ్య కాలంలో. ఆఫ్టర్ కోవిడ్ AMH లోగా ఉండడము చాలా కామన్ అయిపోయింది. AMH లో చూసుకోగానే పిల్లలు భయపడిపోతున్నారు, సూసైడ్ చేసుకోవడానికి పోతున్నారు, ఎంతో మందిని చూస్తున్నా. సో ఇదంతా కూడా తేడా జరుగుతుంది. దానివల్ల మనం ప్రెగ్నెన్సీ ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. పాతకాలంలోనే బెటర్, అంటే మరీ టూ ఎర్లీగా ఉండేది అప్పట్లో. 20 to 25 ఖచ్చితంగా ప్లాన్ చేయాలా. నా పిల్లలకు కూడా తొందరగా పెళ్ళిళ్ళు చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇవన్నీ రిపోర్ట్స్ చూసుకొని చేంజెస్ చూస్తూ ఎర్లీగా చేసి ఎర్లీగా పిల్లల్ని తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు. మన స్ట్రగుల్ ఈ పరిగెత్తడం ఎప్పటికి ఉండనే ఉంటుంది, లైఫ్ అంతా ఉంటుంది. బట్ ఈ చేంజెస్ జరగడం వల్ల మనం ఎర్లీగా ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని పరిగెత్తాను, ఎంతనా పరిగెత్తండి, అది అందరికి. మేడం అంటే ఇప్పుడు అంటే కొంతమందికి MBBS లాంటిది కానీ లేదా BTech లాంటివి కానీ PhD లాంటివి కానీ చేసిన 30 సంవత్సరాల దాకా ఎడ్యుకేషన్ అవుతుంది చాలా మందికి. సో అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కొత్త టెక్నాలజీ వచ్చింది కదా. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరం, దీని పట్ల అవగాహన ఏమైనా కల్పిస్తారు? ఎస్, ఎగ్ ఫ్రీజింగ్ మనం కనుక్కున్న టెక్నాలజీలో బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. సో ఎందుకంటే AMH బాగా తగ్గిపోయి మనకి కావాలనుకున్నప్పుడు ఎగ్స్ రాదు, క్వాలిటీ ఎగ్స్ రావు, ఎగ్స్ అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి నేను మరీ 20-25లో కాకుండా AMH ఒక రిపోర్ట్ చూసుకొని తక్కువగా ఉంది, మనం ప్లానింగ్ ఏమో లేట్గా ఉంది అనుకునే వాళ్ళు, అంటే మోస్ట్లీ అంత పర్సెంటేజ్ తక్కువే ఉంటుంది. వాళ్ళు ఫ్రీజింగ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ, ఒక 10% ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఫ్రీజింగ్ చేసుకోవడంలో ఏం తప్పేం లేదు. మనం ఏం చేస్తాం, ఎగ్స్ని అన్నీ తీసేసి దాచిపెట్టుకుంటాం. ఎగ్స్ క్వాలిటీ తగ్గకుండా అండ్ కావాల్సిన ఎగ్స్ అన్నీ అయిపోకుండా, ప్రతి నెల ఏంటంటే ఎగ్స్ రిలీజ్ అయిపోతుంటాయి మనకున్న ఎగ్స్. అట్లా అయిపోకుండా వాటిని తీసుకొని ఒక పాస్ చేసి పెడతాం అనమాట. అది మనకు కావాల్సినప్పుడు మళ్ళీ వాడుకుంటాం. కొంతమందికి ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ, అంటే కొన్ని క్యాన్సర్లు ఉంటాయి, కీమోథెరపీ ఇవ్వాలి, TB ఉంటుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఎగ్ డ్యామేజ్ జరుగుతుంది, రేడియేషన్ ఇవ్వాలి. కొన్ని రకాల కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రకాల లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇట్లాంటి మదర్స్ ఉంటారు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అలాంటి మదర్స్ ప్రిజర్వ్ చేసుకోవాలి. బట్ చిన్న చిన్న వాటికి అదొక ఆప్షన్ ఉంది కదా, దానికి వెళ్ళిపోదాం తర్వాత చూసుకుందాంలే, అలా వద్దు. మీకు ఎర్లీగా డెలివరీ అయిపోతేనే మంచిది. ఇలాంటి కాంప్లికేటెడ్ రేడియోథెరపీ, కీమోథెరపీ డయాలసిస్ మీద ఉన్న మదర్స్, కొన్ని రోజులు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం, కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు తన డయాలసిస్ మీద ఉండాల్సి వస్తుంది కొన్ని రోజులు టెంపరీ. సో అది అయిపోయినాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. ఆలోపు ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్స్, అప్పుడు తీసి పెట్టుకోవాలి. అలాంటి కొన్ని కండిషన్లో వెళ్ళొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ ఎంచుకోవద్దు. ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే హ్యాపీ. వాళ్ళ మదర్ వాళ్ళు కూడా చూసుకునే ఎంగేజ్ ఉంటుంది, మనవరాలను చూసుకోగలరు. మనమే పెద్దగా అయిపోయినాక 35 తర్వాత ఆ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే ఎవరు చూసుకోవాలి? వాళ్ళు ఏంటంటే జాబ్ పర్పస్లో ఉంటారు. మనము గట్టిగా ఉండే గ్రాండ్ పేరెంట్సే
మనమలు మనమరాలని చూసుకోవాలి అని నాకు అట్లా చూసుకుంటేనే ఒక ఫ్యామిలీ మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ తయారవుతుంది, ఒక బాండింగ్ తయారవుతుంది ఫ్యామిలీలో. సో ఎర్లీగా ప్లాన్ చేసి గ్రాండ్ పేరెంట్స్కి అప్పగించి మీ జాబ్లలో మీరు వెళ్ళండి, గ్రాండ్ పేరెంట్స్ని పెట్టుకోండి దగ్గర. ఎందుకు ఇండివిజువల్గా మీరే వెళ్ళాలి, మీరే పెంచాలని ఎందుకు అనుకోవాలి? సో మేము మంచిగా సెటిల్ అయితే మేము పెంచుకుంటాం మా పిల్లల్ని, ఇది ఒక ఆలోచనతోనే ఉంటాం. అట్లా అనిపిస్తుంది మనకు. బట్ మనము ఫస్ట్ ఫ్యామిలీ కంప్లీట్ చేసి గ్రాండ్ పేరెంట్స్కి అప్పగించి మళ్ళీ పరిగెత్తు, నీ లైఫ్ పరిగెత్తు తర్వాత అది హ్యాపీ, వాళ్ళకు హ్యాపీ, ఒక బాండింగ్ ఉంటుంది, మంచి సొసైటీ, మంచి ఫ్యామిలీస్, హెల్దీ ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.